యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ నటించిన దేవరా పార్ట్ 1 భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దేవరా పార్ట్ 1 ప్రారంభం రోజున 140 కోట్లు రాబట్టగలిగిందని అంచనా వేశారు మూవీ మేకర్స్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలో హీరోగా మరో హిట్ నిచ్చింది. అడ్వాన్స్ బుకింగ్లు మరియు ప్రారంభ బాక్సాఫీస్ పనితీరు మూవీ మేకర్స్ కు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల అడ్వాన్స్ టికెట్ అమ్మకాలను తీసుకొచ్చింది. రోజు ముగిసే సమయానికి దేవర 100 కోట్లను వసూలు చేసినట్టు సమాచారం. బాక్సాఫీస్ వసూళ్లు ఆకట్టుకోగా ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది. చాలా మంది ప్రేక్షకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనను మరియు సినిమా యొక్క హై యాక్షన్ సన్నివేశాలను మెచ్చుకున్నారు. కొంతమంది ప్రేక్షకులు ఈ చిత్రం మరియు కథాంశంతో నిరాశను వ్యక్తం చేశారు. కొంతమంది విమర్శకులు ఈ చిత్రం యాక్షన్ ను అందించినప్పటికీ పాత్ర అభివృద్ధిలో డెప్త్ లేదని అన్నారు. ఇక దేవర సినిమా కథనంకి వస్తే, తీర ప్రాంత కమ్యూనిటీల నేపథ్యానికి వ్యతిరేకంగా దేవర అధికార పోరాటాలు మరియు కుటుంబ విధేయత యొక్క ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరగా మరియు వరదగా విపత్రాభినయం చేశారు. విలన్ బైరాగా దేవరాతో తెలుగులో మరో మెట్టు ఎక్కారు. జాన్వీ కపూర్ తంగం పాత్రని పోషించింది. తీవ్రమైన కథనానికి భావోద్వేగ పొరను జోడించింది దేవర. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్ర సంగీతం మొత్తం సినిమా అనుభవాన్ని మరో హైలైట్ గా ప్రశంసలు అందుకుంది దేవర. థియేటర్లలో దేవర తన వేగాన్ని చూస్తున్న పరిశ్రమ నిపుణులు తమ తొలి రోజు 100 కోట్ల మార్కును దాటిన ఇతర ప్రధాన భారతీయ చిత్రాల ర్యాంక్ లో చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ దేవర సాధిస్తే ఆ ఘనత సాధించిన 14 భారతీయ చిత్రాల్లో దేవర ఒకటి అవుతుంది. ఈ చిత్రం యొక్క విజయం అదే విధమైన ఉన్నత పాత్రలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిగి ఉన్న సీక్వెల్ ఎక్కువ లాభాలు తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు.